జనవరి 23వ తేదీ మంగళవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు. పుష్యమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:02 తిథి త్రయోదశి రాత్రి 8:42 వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:24 వరకు. యోగం ఇంద్ర ఉదయం 7:55 వరకు. వర్జ్యం రాత్రి 7:21 నుండి రాత్రి 9:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి ఉదయం 9:51 వరకు. రాత్రి 11:03 నుండి రాత్రి 12:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:38 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి ఉదయం 11:04 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 7:49 నుండి రాత్రి 9:31 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. ఇక 12 రాసులు వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు అభయహస్తం అందిస్తారు. అందరిలోనూ మీపై ప్రేమానురాగాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. వాణిజ్య, వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులు సమస్యలు అధిగమిస్తారు. క్రీడాకారులు, వైద్యులకు కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలోని చిక్కులు తొలగుతాయి. అనుకూల రంగులు తెలుపు, ఎరుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. విష్ణాలయంలో అర్చన చేయించుకుంటే మంచిది. వృషభ రాశి. కొన్ని కార్యక్రమాలను చేయలేక మధ్యలో విరమిస్తారు. అత్యవసర సమావేశాల్లో పాల్గొని మీ అభిప్రాయాలు వెల్లడిస్తారు. గత మిత్రులతో మంచి చెడ్డ విచారిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. తీర్థయాత్రలు చేస్తారు. వాణిజ్య, వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతాయి. ఆశించినంత కాకున్నా స్వల్పంగా లాభాలు రాగలవు. ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు దొర్లే అవకాశం, అప్రమత్తత అవసరం. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితులు. విద్యార్థులకు కొంత నిరాశ తప్పదు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు కాఫీ, పసుపు. ప్రతికూల రంగు తెలుపు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం ఎదురు చూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. భార్యాభర్తల మధ్య తగాదాలు తీరతాయి. వాణిజ్య, వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొన్ని అవాంతరాలు తొలగుతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలం. మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. అనుకూల రంగులు కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు నీలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటక రాశి. కుటుంబ సమస్యలతో కుస్తీ పడతారు. కష్టపడ్డా ఫలితం కనిపించని పరిస్థితి. ఆలోచనలు స్థిరంగా సాగక నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆదాయం అంతగా అనుకూలించక ఖర్చులు తగ్గించుకుంటారు. వాణిజ్య, కొత్త వ్యాపారాలలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఉద్యోగాల్లో పనిఒత్తిడులు అధికమైన చికాకు పరుస్తాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ముందుకు సాగవు. విద్యార్థులకు ఫలితాలపై అసంతృప్తి. మహిళలకు ఆరోగ్య భంగం. అనుకూల రంగులు గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు బంగారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సింహరాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఉత్సాహంతో అడుగులు వేసి అనుకున్న మీ ఆశయాలు సాధిస్తారు. ప్రయాణాలలో కొత్త అనుభవాలు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. రాబడి మీ అంచనాల మేరకు పెరుగుతుంది. వాణిజ్య, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అన్ని విధాలా సానుకూలమైన కాలం. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు వదులుకున్న అవకాశాలు తిరిగి రాగలవు. విద్యార్థులకు శుభవార్తలు. మహిళకు ఆస్తి లాభం. అనుకూల రంగులు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు
గోధుమ. దత్తాత్రేయుని పూజించాలి. కన్య రాశి. ఆకస్మిక ధనలాభం. ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. ప్రముఖుల నుంచి ఊహించని రీతిలో సాయం అందుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. భూ గృహయోగాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల కలలు నెరవేరతాయి. వాణిజ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధుల్లో ప్రతిభను చాటుకుంటారు. సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలకు గౌరవ పురస్కారాలు రావచ్చు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు బంగారు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు పసుపు. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. తులరాశి. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఆసుపత్రుల సందర్శనం. బంధువుల నుంచి ఒత్తిడులు. వాణిజ్య వ్యాపార లావాదేవీలు మరింత ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగులకు బాధ్యతలు అంటే భయపడే విధంగా ఉంటాయి. పారిశ్రామిక వైద్యరంగాల వారికి కొత్త సమస్యలు. విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు నీలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠనం ఉత్తమం. వృశ్చిక రాశి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మరిన్ని తగాదాలు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తి వివాదాలను ఎలా పరిష్కరించాలన్న ఆలోచనలో మునిగితేలతారు. బంధుమిత్రులతో తగాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వాణిజ్య వ్యాపారాలలో స్వల్పంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు విధులు కత్తిమీదసాముగా ఉంటాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు నిరాశాజనకమే. మహిళలకు కుటుంబ సభ్యుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. అనుకూల రంగులు ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు నలుపు. సూర్యారాధన మంచిది. ధనుస్సు రాశి. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారే అవకాశం. రాబడి మీ అంచనాల మేరకు ఉంటుంది. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు వివిధ హోదాలలో అవకాశాలు రావచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒక కీలక సమాచారం రావచ్చు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అనుకూల రంగులు ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు తెలుపు. ఆదిత్య హృదయం పఠించండి. మకర రాశి. ఆర్థిక విషయాల్లో నిరాశ తొలగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. పాత బాకీలు వసూలు చేసి అవసరాలకు తీర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వాణిజ్య వ్యాపారాలలో తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు బంగారు, గోధుమ. ప్రతికూల రంగు కాఫీ. శివ పంచాక్షరి పఠించండి. కుంభరాశి. రాబడి కన్నా ఖర్చులు అధికం. ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ప్రత్యర్థుల నుంచి కొత్త సమస్యలు రావచ్చు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాణిజ్య వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు నీలం. దత్తాత్రేయ స్తోత్రాల పఠనం ఉత్తమం. మీనరాశి. అనుకోని ప్రయాణాలు. కీలక ఒప్పందాల్లో ఆటంకాలు. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేక సతమతం కాగలరు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులతో విభేదాలు. రాబడి కొంత తగ్గే సూచనలు. వాణిజ్య వ్యాపారాలలో ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగులకు కొన్ని పోస్టులు చేజారవచ్చు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులకు మానసిక ఆందోళన. మహిళకు కుటుంబ సభ్యులతో విరోధాలు. అనుకూల రంగులు గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు గోధుమ. గణపతికి అర్చన చేయించుకోండి.